ఢిల్లీపై పొగబట్టిందెవరు? వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా? తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత. ఢిల్లీ నగరాన్ని బుధవారం కమ్మేసిన కాలుష్య మేఘం. అసలు ఏమైనా కనబడుతుందా? అసలు ఏమన్నా ఇదేమన్నా కనబడుతుందా? అసలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అసలు ఈ దేశ రాజధానిగా ఢిల్లీ ఉండడం అవసరమా? బతకడానికి గాలి పీల్చడానికి అవకాశం లేని రాజధాని దేశానికి రాజధాని ఎట్లయితుంది అన్న ఒక చర్చను తీసుకొస్తున్నారు. మొన్న ఒక ఆయన శశి థరూర్ ఏకంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చర్చ ఇంకా భయంకరంగా స్టార్ట్ అయింది. దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది? దేశంలోనే అత్యంత ప్రముఖులు ఉండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్న గట్టి చర్యలు కనిపించడం లేదెందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతలా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తోంది? అసలు ఢిల్లీని కాలుష్యభూతం ఎందుకు వెంటాడుతోంది? దాని నుంచి బయటపడలేమా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా? దాదాపుగా ఇదే సమస్యతో 10 ఏళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడ్డ చైనా రాజధాని బీజింగ్ తరహాలో మనం బయటపడలేమా అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకట్లే. దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది మళ్లీ కోరలు చాస్తోంది. వాయు నాణ్యత అంటే గాలి నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 500 దాటింది, 500 దాటింది ఐక్యూ లెవెల్స్. ఊపిరి తీసుకోలేకపోతున్నారు. కాలుష్యం దెబ్బకు విద్యా సంస్థలను మూసేసిర్రు. విమానాలకు అంతరాయం కలుగుతోంది. సాధారణ జనజీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు ఉద్యోగులు. తాత్కాలిక చర్యలే. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్పితే శాశ్వతమైన చర్యలపైన దృష్టి పెట్టట్లే. ఈ ఏడాది ఢిల్లీ సర్కార్ 21 అంశాలతో కాలుష్య కట్టడి చర్యలు చేపట్టింది. కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షించడం, ఇంటి నుంచి పనిచేయడం, విద్యాసంస్థలకు ఆన్లైన్ తరగతులు అమలు చేయడం, వాలంటరీగా వాహనాల నియంత్రణ, గ్రీన్ అవార్డుల ప్రకటన వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఒక 5 to 10% వరకు ఆపుతాయి. మిగతా 90% పొల్యూషన్ ఎవరు ఆపాలా? పరిష్కారం ఏంటి అంటే ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయాల్సింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగలబెట్టకుండా ఆపడమే అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వరి వేసిన తర్వాత భూమిలో ఉన్న వ్యర్థాలు ఇవన్నీ కూడా తగలబెట్టేస్తున్నారు. సో తగలబెట్టినప్పుడు పెద్ద ఎత్తున పొగొస్తున్నది. ఇప్పుడు ఈ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నదంతా అదే. శరత్ గుత్తికొండ చేసిన శాస్త్రీయ అధ్యయనంలో కూడా ఇదే తేలిందట. పంటల వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే ఆపాలి. అయితే ఇదొక్కటే పూర్తి పరిష్కారం కాదు. ఇండ్లలో కట్టెలు మండించడాన్ని నియంత్రించాలి. వాటి స్థానంలో గ్యాస్ వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. చలి నుంచి రక్షణకు వంటలకు పిడకల వాడకాన్ని నియంత్రించాలి. కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలి. నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము ధూళి నియంత్రించాలి. వాహనాల వినియోగంలో కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్ను విడుదల చేసి ఇండ్లను కూల్గా మారుస్తాయి. అందుకే మొక్కలు విరివిగా నాటాలి. ఇండ్లలో చీపుర్లను, వాక్యూమ్ క్లీనర్లను వినియోగించడాన్ని ఆపాలి. తడిచిన వస్త్రాలతో తుడవాలి. ఢిల్లీలో ఇప్పటికే డీజిల్ వాహనాలు నిషేధించినా విద్యుత్ వాహనాలు ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. ప్రజా రవాణా ప్రోత్సహించాలి. నగరానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుకు బదులుగా ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నాలజీ వాడాల్సి ఉన్నది. ఇది 67% సల్ఫర్ డయాక్సైడ్ ప్రభావాన్ని తగ్గిస్తున్నది. 2022-23లో ఈ విద్యుత్ ప్లాంట్లు 281 కిలో టన్నుల SO2ను విడుదల చేసినాయి. టెక్నాలజీ వాడకం పైన ప్రభుత్వం గడువులు పొడిగిస్తూ వస్తోంది. సో ఇది కూడా మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. సో ఇట్లా గవర్నమెంట్స్ ఆలోచించాలి. ఇప్పుడు అది దేశానికి రాజధాని అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలామంది చెప్తున్నారు ఈ దేశ రాజధానుల విషయంలో కూడా 10 దేశాలు మార్చుకున్నాయి, మనం మార్చుకోవడానికి ఇబ్బంది ఏంటని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. ఏమంటున్నారు? కాలుష్యమయమైన ఢిల్లీని రాజధానిగా కొనసాగించడం అవసరమా అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో 8 దేశాలు తమ రాజధానులను మార్చాయి. అందులో నైజీరియా రాజధాని లాగోస్ నుంచి అబూజాకు మార్చిందట. మయన్మార్ రంగూన్ నుంచి నైపిడావుకు మార్చింది. రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి మాస్కోకు మార్చింది. పాకిస్తాన్ కరాచీ నుంచి ఇస్లామాబాద్కు మార్చింది. బ్రెజిల్ రియో డి జెనీరో నుంచి బ్రెసిలియాకు మార్చింది. కజకిస్తాన్ టాంజానియా నుంచి ఐవరీ కోస్ట్ సైతం తమ రాజధాని నగరాలను మార్చినాయి.
సో మనం మార్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అన్న ప్రశ్నలు లేవనెత్తున్నాం. మరి మనం మార్చాలని నెక్స్ట్ ఏమున్నదిగా, నెక్స్ట్ హైదరాబాద్ ప్రధానం అవుతుండొచ్చు, కానీ అంత ఈజీగా రాజధానిని మార్చడం అన్నది జరుగుతుందా? అసలు ఫస్ట్ ఈ పొల్యూషన్ ఎట్లా నియంత్రించాలి అనే దాని మీద ఫోకస్ చేయండి కదా.